నాయకులుగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న అమ్మాయి ఎవరు కొండా సురేఖ వాగింది, ఏందా మాట, జై శ్రీరామ్ అంటే ఏమైనా డబ్బులు పడతాయి అంటే, కొన్ని జై రేవంత్ రెడ్డి అంటే డబ్బులు ఏమైనా పడతాయి అని పోనీ దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఆ మాత్రం సంస్కారం అనేది. మళ్ళీ ఆవిడ దేవాదాయ శాఖ మంత్రి, ఎందుకు అట్లా మాట్లాడటం? నువ్వు సంస్కారయుతంగా మాట్లాడచ్చు కదా. అసలు దేవుడిని ఎందుకు లాగాలి నువ్వు నీ రాజకీయాలకి? అంటే ప్రజల్లో కూడా రాజకీయాల కంటే హిందుత్వంలో పెరుగుతున్న ఐక్యత భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ పెంచేలా చేస్తోంది. ఖచ్చితంగా నేను ఇంతకు ముందే చెప్పాను, భారతీయ జనతా పార్టీని ఓడించాలంటే అంతకంటే కట్టర్ హిందూ పార్టీ రావాలి, అంతే తప్పించి. ఇప్పుడు శివసేన లాంటివే పక్కకి వెళ్ళినాయి. ఇప్పుడు మహారాష్ట్ర శివసేన చెడగొట్టుకున్నాడు, లేకపోతే శివసేన వాస్తవంగా దేశవ్యాప్తంగా బీజేపీకి ఆల్టర్నేటివ్ కాగలిగి ఉండేది పాత సిద్ధాంతంతో ఉండుంటే. అదే అదే హిందూ కట్టర్ పార్టీ కదా అది కూడా. అంతే, బీజేపీ కంటే కట్టర్ పార్టీ అది. అవును, అదే బాబరీ కట్టడం మీద మొట్టమొదటి వెళ్ళిన వాళ్ళు వాళ్ళే, పగలగొట్టి ధ్వంసం చేసిన వాళ్ళలో. అవును అవును, వాళ్ళే పక్కడికి వెళ్ళారు. సరే, ఇలాంటి సమయంలో అంటే తెలంగాణ, ఇప్పుడు ఆంధ్ర కంటే తెలంగాణ కొంచెం అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇందాక మీరు అన్నట్టు దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా నాయకత్వ మార్పు ఏమన్నా అవసరమా? అయ్యి వాళ్ళు చూసుకుంటారు ఏమనేది. ఇప్పుడు బెంగాల్లో ఎవరో పార్టీ అధ్యక్షుడు ఎవరికి తెలుసు చెప్పండి, మోడీ ఫేస్ తోనే వెళ్ళారు. అట్లాగే గుజరాత్ లో పార్టీ ఫేస్ ఎవరు, పార్టీ పిసిసి బీజేపీ ప్రెసిడెంట్ ఎవరికి తెలుసు. బేసిక్ గా ఒకటే